నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. భీమవరం కలెక్టరేట్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగరవేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసన మండలిలో జెండా ఎగరవేసిన మండలి చైర్మన్ పోయే మోషన్ రాజు. జాతి నాయకులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలంటూ సూచన. నర్సాపురంలో మత్స్యకారుల ఆధ్వర్యంలో వినూత్నంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పడవలపై జెండా స్తూపాన్ని ఎగరవేసిన ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్. తిరుపతి జిల్లా గూడూరులో ఘనంగా స్వాతంత్ర వేడుకలు. నియోజకవర్గంలో జెండాలను ఎగరవేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. భీమవరం కలెక్టరేట్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పరేడ్ కమాండర్ స్వాగతం పలికిన అనంతరం మంత్రి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముందుగా అతిథి సభ వేదిక వద్దకు చేరుకుని త్రివర్ణ బెలూన్లను, శాంతి కపోతాలను గాల్లోకి వదిలిన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలను ఉద్దేశించిన సందేశాన్ని సభా వేదికపై చదివి వినిపించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులు, పద్మ పురస్కార అవార్డుల గ్రహీతలు, వివిధ రంగాల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇన్ఛార్జ్ జేసీ జె ఉదయభాస్కర్రావు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అడిషనల్ ఎస్పీలు వి భీమారావు, ఏటీవీ రవికుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాత్రికేయులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇటువంటి దేశానికి ఈ స్వతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు ప్రాణాలను త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుండి ఉద్దరాజు రామం గారు, రుక్మిణి లక్ష్మీపతి గారు, పసల అంజలక్ష్మి గారు, ఇలాంటి ఎందరో త్యాగధనులతో కూడినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం మరి మన బాధ్యతగా భావిస్తూ ఈ స్వతంత్ర ఉద్యమ వీరులందరికీ కూడా ముందుగా నమస్సుమాంజలి కూడా అందిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ప్రశాంతత, పశ్చిమ గోదావరి జిల్లా అంటే మంచికి, మానవత్వానికి, మర్యాదలకు మంచి పేరు. మంచినీళ్లు అడిగితే చల్లని మజ్జిగ ఇచ్చి దాహార్తిని తీర్చేటువంటి మంచి సంప్రదాయం ఉన్నటువంటి మన జిల్లా మన పశ్చిమ గోదావరి జిల్లా. అటువంటి జిల్లా నుండి శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లా ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నటువంటి దశలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం వంటి అనేకమైనటువంటి పనులు చేయవలసినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ జిల్లాకు అవసరమైనటువంటి వనరులన్నీ కూడా కల్పించి జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను మీ ముందుంచుతున్నానని సవినీయంగా మనవి చేసుకుంటూ ఉన్నా. అందులో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ. ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది పూర్తిగా వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం. అందుచేత ఈ రాష్ట్రంలో రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనే విషయాన్ని ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈ యొక్క ఖరీఫ్ పంటకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో 2,54,230 ఎకరాలకు గాను నేటికి
1,60,743 ఎకరాలు విస్తీర్ణంలో సాగు పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే మొన్న జరిగినటువంటి అకాల వర్షాలకు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయినటువంటి ప్రతి రైతుకు, అర్హులైనటువంటి ప్రతి రైతుకు 80% సబ్సిడీతో 3,166 క్వింటాళ్ల వరి విత్తనం పంపిణీ చేయడం జరిగింది. పైన తెలిపినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మన జిల్లాలో వేగవంతమైన సుస్థిర అభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధిని, మత్స్య సంపదలో మరింత అభివృద్ధిని సాధించడానికి, జిల్లా సాంస్కృతిక వారసత్వ సంపదను కొనసాగించడానికి నా వంతు కృషి చేయగలని తెలియజేసుకుంటూ ఉన్నా. అమరావతిలోని శాసన మండలిలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. స్వాతంత్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన నాయకులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 78వ స్వాతంత్ర దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గూడూరు డివిజన్ సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ రమణ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏదైనా పండుగంటూ ఉంటే ఇదే మనందరి పండుగ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా పిల్లలు, యువత గుర్తుంచుకోవాలి. మన నాయకులు ఏ విధంగా త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని సంపాదించారో వాళ్ళ స్ఫూర్తితో మీరందరూ కూడా చదువుల్లో కానివ్వండి, అలాగే క్రీడల్లో కానివ్వండి, అలాగే ప్రతి దాంట్లో కూడా మీరు మీ ప్రతిభను కనబరిచి ఆ మహనీయుల యొక్క ఆశయాల్ని నెరవేర్చేందుకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నా. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరిగాయి. దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఈరోజు బుద్ధి చెప్పి నిజమైనటువంటి నాయకత్వాన్ని, ఈ దేశానికి ఉపయోగపడే నాయకత్వాన్ని, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకత్వాన్ని అందరూ ఎంచుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మేము ఎమ్మెల్యేలుగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఈ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా ఉన్న విషయాన్ని కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఎక్కడ కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు, మోటార్లు చెడిపోతే రిపేర్ చేసే పరిస్థితులు లేరు, బోర్లు చెడిపోతే బాగు చేసే పరిస్థితులు లేరు. రాబోయే నెల రోజుల్లో 2 పూట్ల కూడా గూడూరు పట్టణానికి నీళ్ళు ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనకు అనేక చట్టాల రూపంలో 1773 రెగ్యులేషన్ యాక్ట్ నుంచి క్విట్స్ ఇండియా యాక్ట్ వరకు 1935 భారత ప్రభుత్వ చట్టం వరకు భారత రాజ్యాంగం మనము ఆమోదించుకునేంత వరకు అనేక పోరాటాలు చేశాం. ఈ పోరాటాల్లో అనేక మితవాదులు ఉన్నారు. బాల గంగాధర్ తిలక్, దాదాబాయి నవరోజీ లాంటి మితవాదులు, భగత్ సింగ్, గాంధేయవాదులు. మనకు మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర పోరాటంలోకి అడుగు పెట్టిన. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.